సాయినగర్లో అందరూ పేదవాళ్ళు ఉండే ప్రాంతము. అందరూ కూడా పొద్దున షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల ఒక గుడిసె అంటుకొని మిగతా దాదాపు చాలా గుడిసెలు కాలిపోయినాయి. దాంతోపాటు 7 సిలిండర్లు పేలడం వల్ల మంటలు బాగా వ్యాప్తి చెందడం వల్ల అగ్నిమాపక దళం వచ్చేసి ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి ఎంబడే కంట్రోల్ చేసిండ్రు. ఇప్పుడు మంటలు అదుపులోకి వచ్చినాయి. కానీ పాపం వాళ్ళ పేదవాళ్ళకి అంతా నష్టపోయింది. అంటే వాళ్ళ పట్టా కానీ, ఇంట్లో ఉన్న చిన్న బంగారం కానీ, లేకపోతే చాలా క్యాష్ కానీ, కట్టుబట్టలతోటి ఇలా రోడ్డు మీద పడ్డారు కొంతమంది. పాపం వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. మళ్ళీ వాళ్ళకి పట్టాలు కాలిపోయిన వాళ్ళందరికీ రీపట్టాలు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ నెంబర్ అంతా కొట్టేసి మళ్ళీ సిస్టంలో ఉంటుంది మండల ఆఫీస్ వాళ్ళకు. వాళ్ళకంతా కూడా సెకండ్ కాపీ ఇచ్చి ఆదుకోవాలి. అలాగే నష్టపోయిన వాళ్లకు ప్రతి గుడిసెకు కనీసం ఈ ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి మా సందర్భంగా మా పార్టీ తరఫున డిమాండ్ చేసుకుంటూ, మరి ఇప్పుడైతే పంటలు అదుపులోకి వచ్చినాయి. వీళ్ళకందరికీ కూడా భోజనాలు ఈ పక్కకు సాయినగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసినాము. కొంతమంది మేము పోయి చూసొస్తాము. మాతో పాటు ఎక్కువ మంది రావడం వల్ల వాళ్ళ సహాయ చర్యలకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పి ఎవరిని రావద్దని అంటున్నాము. మేము పోయి చూసి వచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. తక్షణం ప్రభుత్వం స్పందించాలని చెప్పి కోరుకుంటున్నాం. గతంలో కూడా కాలిపోయినాయి. నేను ఈ బస్తీ వాళ్ళకందరి మీటింగ్ పెట్టి చెప్పిన, ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానికి సిద్ధంగా ఉన్నది, మీరు దయచేసి ఒప్పుకోండి, మనకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తే మీకు అందరికీ బాగా అవుతుందని చెప్తే వీళ్ళు అందరూ కూడా ఆలోచించుకొని మాకు వద్దు డబుల్ బెడ్రూమ్ ఇట్లనే ఉంటామని చెప్పేసి వాళ్ళే స్వయంగా చెప్పిండ్రు. ఈ బస్తీలో పట్టాలు ఇప్పించిన, మీటర్లు పెట్టిపించిన, మంచినీటి కనెక్షన్స్ ఇప్పించిన, డ్రైనేజ్ లైన్ ఇప్పించిన, అన్ని గతంలో మేమే ఇప్పించినాం. అయినా కానీ డబుల్ బెడ్రూమ్ కూడా కట్టిద్దామంటే బస్తీ వాసులు తిరస్కరించడం వల్ల డబుల్ బెడ్రూమ్ కట్టలేకపోయినాము. వాళ్ళ నాయకుల్ని వాళ్ళందరినీ అడగండి, వాళ్ళే చెప్తారు. కానీ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తే ఇలా ఈ అగ్ని ప్రమాదాలు జరగవు. ఎందుకంటే పాపం పేదవాళ్ళు చిన్న గుడిసెలు వేసుకుంటారు. ఎక్కడ ఏ షార్ట్ సర్క్యూట్ వచ్చినా కానీ ఒక గుడిసె నుంచి ఒక గుడిసెకి ఎక్కువ దూరం లేదు. ఇక్కడ అంటుకొని వ్యాప్తి చెందుతాయి. రేపు కూడా భవిష్యత్తులో ఇలా ప్రమాదమే. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించుకోవాలి. మరి ఇప్పుడేమో డబుల్ బెడ్రూమ్ స్కూల్ లేదు, ఉన్నప్పుడు మన చేతులు ఉన్నప్పుడేమో పాపం వాళ్ళు వద్దన్నారు. ఏది ఏమైనప్పటికీ వాళ్ళకి మేము అండగా ఉంటాము. ఈ కష్టకాలంలో వాళ్ళకి ఫుల్ ప్లేజ్గా అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా